కలలా వచ్చే హాయ్ ఫ్రెండ్స్, సో డెమో అయితే చూసారు కదా, ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వీడియోకి అయితే లైక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ ఇంకా XML లింక్ ఇస్తాను. ఫుల్ ప్రాజెక్ట్ లింక్ మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా కిందకు వచ్చేసి ఇక్కడ ఫోటో ఉంటుంది. ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. దానికోసం ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ పైన కనిపిస్తున్న ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకుంటే ఫోటో అనేది యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్ అని క్లిక్ చేసుకొని ఇక్కడ సెర్చ్ బార్లో ఎక్స్పోజర్ అండ్ గమ్మా అయితే టైప్ చేయండి. EX అని టైప్ చేస్తే వస్తుంది. ఇక్కడ వచ్చింది కదా, ఫస్ట్ దాని మీద క్లిక్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని ఎక్స్పోజర్ అయితే మనం తక్కువ చేసుకోవాలి. -32 అయితే పెడుతున్నాను. నెక్స్ట్ బ్యాక్ వచ్చేయండి. అండ్ ఇప్పుడు ఫాంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఫాంట్ అనేది మీరు యాడ్ చేసుకోండి. ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యాడ్ అయితే చేసుకోండి. ఫాంట్ లింక్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. సో ఈ విధంగా టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని వీవాల్ ఫాంట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని సో ఇక్కడ ఈ విధంగా ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. సో సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ బెల్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి, ఆల్ అని పెట్టుకోండి. సో నోటిఫికేషన్ ప్రాబ్లం అయితే మీకు ఉండదు. ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫాంట్ యాడ్ చేశాక ఈ విధంగా బ్యాక్ వచ్చేస్తే ఫాంట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా, స్టే వింటర్ అని. సో దాని మీద క్లిక్ చేసుకుంటే ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది. అన్ని ఫాంట్ కూడా అలాగే యాడ్ చేసుకోండి. అండ్ స్టార్టింగ్లో ఈ సింబల్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ పైన సెర్చ్ బార్లో సాఫ్ట్ గ్లో అని టైప్ చేయండి. సాఫ్ట్ అని టైప్ చేస్తే వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ మీద క్లిక్ చేసుకొని కిందకి వెళ్తే ఇక్కడ కలర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని వైట్ అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు లాస్ట్ ఆప్షన్ ఉంటుంది అవుటర్ గ్లో అని. సో అవుటర్ గ్లో అనేది మనం పెంచుకోవాలి. 58% అయితే పెట్టాను. అండ్ స్టార్టింగ్లో డిఫ్యూజన్ ఉంటుంది, సో డిఫ్యూజన్ కూడా పెంచుకోవాలి. డిఫ్యూజన్ అయితే కొంచెమే పెంచుకోవాలి. 0.22 అయితే పెట్టాను. నెక్స్ట్ బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మీకు ఒక టెంప్లెట్ లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో, అది డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ XML వాడితే మీరు అనేది యాడ్ చేయాలి, లేదంటే డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ టెంప్లెట్ అనేది ఆఫ్ అయితే ఉంది, సో మీరైతే ఆన్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. మళ్ళీ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ బార్లో ఆటో షేక్ అని టైప్ చేయండి. ఇక్కడ చూసారు కదా, ఆటో అని టైప్ చేస్తే వస్తుంది. అండ్ స్టాండర్డ్ సెట్టింగ్ మీద క్లిక్ చేసుకోండి. మ్యాగ్నిట్యూడ్ అని ఉంది కదా, సో తక్కువ చేసుకోవాలి, ఒక 3 అన్న 4 అన్న పెట్టాలి.
సో ఇంతే ఫ్రెండ్స్, అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. కాపీరైట్ ప్రాబ్లం వల్ల సౌండ్ అయితే వినిపించట్లేదు మీకు. ఒకవేళ సౌండ్ టోన్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి చూసేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని ఫుల్ హెచ్డి ప్రాసెస్ అయితే సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇంకేమైనా డౌట్ నేనైతే మీకు క్లారిఫై చేస్తాను. కింద సేవ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని సేవ్ అయితే చేసుకోండి. సో ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.